చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వరకు ఏమీ కనుక్కోలేకపోయారు. వీడియోలో అలాంటి కొన్ని మందిరాల కోసం చెప్పుకుందాం. అందులో మొదటిది వీరభద్రుని స్వామి మందిరం. ఈ ప్రపంచంలో శివునికి సంబంధించిన ఎన్నో మందిరాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో ఉన్న వీరభద్రుని మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మందిరంలో శివుని యొక్క క్రూర రౌద్ర రూపమైన వీరభద్రుని పూజిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మందిరంలో గాలిలో వేలాడుతూ ఉండే ఒక స్తంభం కూడా ఉంటుంది. మందిరం బరువంతా ఆ స్తంభం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ మందిరంలో దాదాపు 70 స్తంభాలు ఉన్నాయి. కాటి వాటి అన్నిటిలో పోల్చుకుంటే గాల్లో వేలాడే స్తంభం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ స్తంభాన్ని ఆకాశ స్తంభం అని కూడా పిలుస్తారు. ఈ గాలిలో వేలాడుతున్న స్తంభం వల్లే ఈ ప్రపంచం దీన్ని హ్యాంగింగ్ కాల్ టెంపుల్ అని పిలుస్తారు. సరిగ్గా భూమి నుంచి ఆ రంగం ఎత్తులో ఉన్న ఈ స్తంభం యొక్క రహస్యము సైంటిస్టులు సైతం ఆలోచన చేస్తున్నాయి. ఆ రహస్యం ఛేదించడానికి వాళ్ళు ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. నెంబర్ 9 అనంత పద్మనాభ స్వామి మందిరం. ఇది కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి మందిరం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కేరళలో ఉన్న ఈ ప్రసిద్ధమైన మందిరం యొక్క చరిత్ర 9వ శతాబ్దం నుంచే మొదలయ్యింది. యాక్చువల్గా ఈ మందిరంలో ఒక అద్భుతమైన సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో భవ్య అనే ఒక ముసలి నివసిస్తూ ఉంటుంది. సాధారణంగా ముసళ్ళు ఎప్పుడూ మాంసాహారమే తింటూ ఉంటాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ మందిర సరస్సులో నివసించే భవ్య ముసలి అన్నం, ప్రసాదం, బెల్లం మాత్రమే ప్రసాదంగా తింటుంది. అది దాదాపు 70 సంవత్సరాల వరకు ఆ సరస్సులోనే ఉంటుంది. అది మనుషులతో చాలా బాగా కలిసిపోయేది. యాక్చువల్గా భవ్యకి మందిర పూజారికి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఒకసారి భవ్య సరస్సు నుంచి బయటకు వచ్చి మందిరంలోకి ప్రవేశించింది. దాన్ని చూసిన పూజారి వెంటనే దాన్ని మందలించి సరస్సులోకి వెళ్ళమన్నాడు. ఆశ్చర్యకరంగా ఆ ముసలి పూజారి చెప్పినట్టుగానే సరస్సులోకి తిరిగి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరి అందుబాన్ని చూసి భక్తులు కూడా ఎంతగానో ఆశ్చర్యపోరు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే చాలా సంవత్సరాల నుంచి మందిరాన్ని రక్షిస్తున్న భవ్య 2022లో మరణించింది. ఈ ముసలి యొక్క అంతిమయాత్రకి చాలామంది భక్తులు వచ్చారు. నెంబర్ 8 పిడుగుపడే మహామందిర టెంపుల్. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కాచావరి అనే పర్వతంపై ఉన్న బిజిలి మహాదేవుని మందిరం ఉంటుంది. నిజానికి బిజిలి అంటే పిడుగు అని అర్థం. ఇక్కడ తరచూ పిడుగు పడడం వల్లే దీనికి బిజిలి మహాదేవుని మందిరం అని వచ్చింది. మన భారతదేశంలో ఉన్న ప్రాచీన మందిరాల్లో ఇది ఒకటి. ఆశ్చర్యకరంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మందిరం గర్భగుడిలో ఉన్న శివలింగం పైన పిడుగు పడుతుంది. దానివల్ల ఆ శివలింగం ముక్కలు అయిపోతుంది. ఈ మందిరం యొక్క పూజారులు ఆ మిగిలిన ముక్కలను తీసుకొని అందులో తృణధాన్యాలను, పిండిని, వెన్నని, మట్టిని బాగా కలిపి దాన్ని మళ్ళీ ఒక శివలింగంలా తయారు చేస్తారు. ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల తర్వాత ఆ శివలింగం ఇంతకు ముందులాగే మారిపోతుందని చాలామంది భక్తులు చెప్తున్నారు. మన పురాణాల్లో ఈ మందిరం యొక్క గొప్పతనం గురించి ఎంతో విస్తారంగా చెప్పబడింది. పౌరాణిక కథల ప్రకారం కురాంతర అనే ఒక రాక్షసుడు ఆ పాముగా మారి ఈ ప్రదేశాన్ని తన నివాస స్థలంగా మార్చుకున్నాడు. అతను ఈ ప్రదేశాన్ని నీటితో ముంచాలని అనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు తన త్రిశూలంతో అతన్ని చంపేశాడు. ఆ తర్వాత అతని శరీరాన్ని పర్వతంగా మార్చారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పర్వతంపై పిడుగు పడుతుంది. అసలు ఈ శివలింగం పైనే ఆ పిడుగు ఎందుకు పడుతుందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు. నెంబర్ 7 కామాఖ్యదేవి మందిరం. ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడికి అఘోరాలు, తాంత్రికులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అస్సాం రాజధాని అయిన విస్ఫూట్ నుంచి ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో నీలాచల పర్వతం ఉంటుంది. సరిగ్గా ఆ పర్వతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ కామాఖ్యదేవి మందిరం ఉంటుంది. నిజానికి ఈ మందిరాన్ని 51 శక్తిపీఠాల యొక్క మహాపీఠంగా భావిస్తారు. ఆ శక్తికరమైన విషయం ఏంటంటే మిగిలిన గుళ్ళలాగా ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు ఉండవు. ఇక్కడ దేవి యొక్క యోని విగ్రహం మాత్రమే ఉంటుంది. భక్తులు ఆ విగ్రహాన్ని మాత్రమే పూజిస్తారు. ఆ యోని నుంచి ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం దేవికి ఋతుస్రావం జరుగుతుందని భక్తులు భావిస్తారు.
నిజానికి సతీదేవి చనిపోయిన తర్వాత విష్ణు భగవానుడు తన సుదర్శన చక్రంతో దేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేస్తాడు. ఆ శరీర ముక్కలన్నీ మన భూమిపైన 51 ప్రదేశాల్లో పడ్డాయి. దీంతో అక్కడ 51 ప్రదేశాల్లో శక్తిపీఠాలుగా వెలిసాయి. అందులో ఒక శక్తిపీఠంలో దేవి యొక్క యోని ఈ ప్రదేశంలో పడిందని మన పురాణాలు చెప్పబడుతున్నాయి. అందుకే ఇక్కడ కామాఖ్య దేవి మందిరం అని పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం అక్కడ అంబుబాచె అనే ఒక మేళా జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సమయంలో బ్రహ్మపుత్ర నది నీళ్లు కూడా ఎర్రగా మారుతాయి. ఈ మేళాలో భాగంగా ఒక తెల్లని వస్త్రాన్ని దేవి యోని దగ్గర పెడతారు. దానిని అంబుబాచి వస్త్రం అంటారు. కాసేపటికే ఆ వస్త్రం ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత ఆ వస్త్రాన్ని ముక్కలు చేసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అసలు ఆ వస్త్రం ఎందుకు ఎర్రగా మారుతుందో, బ్రహ్మపుత్ర నది నీళ్లు ఎలా ఎర్రగా మారుతాయో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. నెంబర్ 6 జగన్నాథపురి మందిరం. ఒరిస్సా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న ఈ మందిరాన్ని అత్యంత ప్రాచీనమైన మందిరాల్లో ఒకటి. ఈ జగన్నాథపురి మందిరంలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం యొక్క గుండె ఈ రోజుకి కొట్టుకుంటుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ నివసించే స్థానికులు మాత్రం ఇక్కడ శ్రీకృష్ణుని గుండె ఏమీ లేదని, కానీ ఇక్కడ ఒక బ్రహ్మవస్త్రం ఉందని, ఆ వస్తువు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆ సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారని చెబుతారు. హిందూ ధర్మంలో ఉన్న 4 పుణ్యక్షేత్రాల్లో ఈ జగన్నాథపురి మందిరం కూడా ఒకటి. ఈ మందిరంలో ఉన్న జగన్నాథ స్వామితో పాటు తన అన్న బలరాముడు, తన చెల్లి సుభద్రాదేవి విగ్రహం కూడా ఉంటుంది. ఈ మందిరంలో ఉన్న జగన్నాథుడిని దర్శించుకోవటానికి ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. తెలుసా, ఈ మందిరంలో రహస్యాన్ని సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఇక్కడ ప్రసాదం తయారు చేయడానికి 7 కుండలు తయారు చేస్తారు. ప్రతి కుండలో ఒకదాని మీద ఒకటి పెట్టి కింద మంట పెడతారు. ఈ విధంగా 7 కుండలు ఒకేసారి ప్రసాదం వండుతారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నిటికన్నా ముందు పై కుండలో ఉన్న ప్రసాదం ఉడుకుతుంది. ఆ తర్వాత దాని కింద ఉన్న ప్రసాదం ఉడుకుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ పగటిపూట గాలి సముద్రం వైపు నుంచి నేల వైపు వస్తుంది. సాయంత్రం పూట గాలి నేల వైపు నుంచి సముద్రం వైపుకు వేస్తుంది. కానీ ప్రతిసారి ఈ మందిరం యొక్క జెండా ఎప్పుడు గాలికి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఎగురుతూ ఉంటుంది. ఇలా ఎందుకు ఎగురుతుందో సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ మందిరం ఎత్తు 214 అడుగులు. సాధారణంగా ఇంత ఎత్తులో ఉన్న మందిరంపై పక్షులు ఖచ్చితంగా వాలుతాయి. కానీ ఈ మందిరం పైన ఏ పక్షి వాలదు. ఏరోప్లేన్లు కూడా అస్సలు ఎగరవు. నెక్స్ట్ టెంపుల్. దానికి మన భారత ప్రభుత్వం దీన్ని ఒక నో ఫ్లై జోన్గా ప్రకటించింది. మన మనుషులకైతే ఇదొక నో ఫ్లై జోన్ అని తెలుసు, కానీ పక్షులు కూడా ఈ మందిరంపై నుంచి వెళ్ళవు. మతంగేశ్వర మహాదేవ టెంపుల్. ఇది మధ్యప్రదేశ్లో ఉన్న టెంపుల్. చాలా ప్రాచీనమైనది. అందుకే దీన్ని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఈ ప్రదేశాన్ని దాదాపు 50 మందిరాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఇక్కడికి కేవలం 25 మందిరాలు మాత్రమే ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ఈ మహాదేవి మందిరమే చాలా ప్రాముఖ్యతమైనది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున ఈ మందిరంలోని శివలింగం ఎత్తు 1 అంగుళం పెరుగుతూ ఉంటుంది. అధికారులు ప్రతి సంవత్సరం కార్తీక మాసం రోజు ఒక మెజర్మెంట్ టేప్ని తీసుకొచ్చి ఈ మందిరంలో ఉన్న శివలింగం ఎత్తుని కొలుస్తూ ఉంటారు. కానీ ప్రతిసారి శివలింగం ఎత్తు పెరుగుతూనే ఉంటుంది. సైంటిస్టులు దీని వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ఎన్నో రీసెర్చ్లు చేశారు. కానీ వాళ్ళు కూడా ఇలా ఎందుకు జరుగుతుందో అసలు కనిపెట్టలేకపోయారు. దీని గురించి మతంగేశ్వర మందిరంలో పూజారిని ప్రశ్నించినప్పుడు ఈ శివలింగం భూమిపై 9 అడుగులు ఉంటుందని, భూమి లోపల కూడా 9 అడుగులు ఎత్తు ఉంటుందని, ఇది మొత్తం 18 అడుగులు శివలింగం అని, ప్రతి సంవత్సరం కొద్దిగా పైకి వస్తుందని, అందుకే మనకి దీని ఎత్తు పెరుగుతున్నట్టు అనిపిస్తుందని ఆయన చెప్పారు. 4 నిధివనం టెంపుల్. మన భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన మందిరాల్లో ఈ టెంపుల్ ఒకటి. ఇది నిధివన మందిరం ఒకటి. ఉత్తరప్రదేశ్లోని బృందావన జిల్లాలో ఉన్న ఈ మందిరం గురించి ఎల్లప్పుడూ ఎన్నో కథలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ శ్రీకృష్ణుడు తన గోపికలతో కలిసి నాట్యం ఆడుతూ ఉంటారని చాలా మందులు చెప్తూ ఉంటారు. సాయంకాలం కాగానే ఈ మందిరాన్ని మూసేస్తారు. ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండరు. పగటిపూట ఉండే పక్షులు కూడా ఉండవు. సాయంకాలం కాగానే ఇక్కడ
ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే ఈ మందిరంలో దాక్కొని శ్రీకృష్ణుని నాట్యం రహస్యంగా చూడాలనుకుంటారో వాళ్ళకి పిచ్చి పడుతుందని భక్తులు చెప్తూ ఉంటారు. ఇలాంటి ఒక సంఘటన సరిగ్గా 10 సంవత్సరాల క్రితం జరిగింది. జైపూర్ నుంచి వచ్చిన ఒక భక్తుడు శ్రీకృష్ణుని రాసలీలలు చూడాలనే ఉద్దేశంతో మందిరంలో దాక్కున్నాడు. తర్వాత రోజు ఉదయం మందిర ద్వారం తెరిచేసరికి అతను స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన పిచ్చివాడైపోయాడు. అప్పటి నుంచి ఎవరూ కూడా ఈ మందిరంలోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఈ నిధివన మందిరంలో ఉంటుంది. ప్రతిరోజు శ్రీకృష్ణులు రాధాదేవి అక్కడే విశ్రాంతి తీసుకుంటారని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకే ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు ముందే ఆ రంగమహల్ని శుభ్రం చేసి ఒక మంచాన్ని సిద్ధం చేస్తారు. ఈ మంచం దగ్గర ఒక చెంబు నీళ్లు, రాధాదేవి అలంకరణ వస్తువులు ఉంచుతారు. ఇలా అవి మరుసటి రోజు చూసేసరికి అవి మొత్తం చెల్లాచెదరు అయిపోయి ఎవరో అలంకరించినట్టు ఉంటుంది. చెంబు నీళ్ళన్నీ మాయమైపోతాయి. అలాగే ఒక్కసారి ఎవరైనా తిన్నారా అన్నట్టు ఉంటుంది. ఇది ఆ శ్రీకృష్ణుని మహిమ. నెంబర్ 3 కరణీదేవి మందిరం. ఈ కరణీదేవి మందిరంలో బిక్నేర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్ముఖ్ నగరంలో ఉంటుంది. ఈ మందిరంలో వేల సంఖ్యలో ఎలుకలు ఉంటాయి. వాటిలో తెల్ల ఎలుకలు, నల్ల ఎలుకలు కూడా ఉంటాయి. భక్తులు వాటిని కరణీదేవి పిల్లలుగా భావిస్తారు. అందుకే వాళ్ళు ఈ మందిరంలో ఉన్న ఎలుకలను భగవంతునితో సమానంగా పూజిస్తారు. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ మందిరంలో ప్రసాదం ముందు ఈ ఎలుకలకు పెట్టి ఆ తర్వాత ప్రసాదంని భక్తులకు పంచుతూ ఉంటారు. కానీ ఎలుకలు ఎంగిలి చేసిన ప్రసాదాన్ని తింటున్నా సరే ఇప్పటికూ ఏమీ కాలేదు. నెంబర్ 2 జ్వాలాదేవి మందిరం. ఇది సతీదేవి యొక్క 51 శక్తిపీఠాల్లో జ్వాలాముఖి మందిరం ఒకటి. పౌరాణిక గాథల ప్రకారం ఈ ప్రదేశంలో దేవి యొక్క నాలిక పడిందని తెలిసింది. ఈ మందిరంలో సతీదేవి జ్వాలా రూపంలో ఉంటుందని, అలాగే శివుడు భైరవుడి రూపంలో ఉంటారు. ఈ మందిరం గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మందిరంలో ఎటువంటి విగ్రహాన్ని పూజించరు. భూమి నుంచి వెలువడే ఒక అగ్నిని మాత్రమే పూజిస్తారు. అసలు భూమి నుంచి అగ్ని ఎలా వస్తుందో ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఈ అగ్నిని చల్లార్చడానికి చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, కానీ ఈ అగ్ని మాత్రం అస్సలు చల్లారలేదు. దీనిపై ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎన్నో రీసెర్చ్లు చేశారు. అయినా కూడా వాళ్ళకి దీని గురించి ఎటువంటి సమాచారం అందలేదు. ఈ మందిరంలో నూనె ఒత్తులు లేకపోయినా సరే 9 దీపాలు మండుతూనే ఉంటాయి. ఈ మందిరంలో అతిపెద్ద అగ్నిని జ్వాలాదేవిగా భావిస్తారు. మిగిలిన 8 అగ్నిని అన్నపూర్ణాదేవి, విద్యావాసిని దేవి, చండీదేవి, మహాలక్ష్మీదేవి, హింగ్లాజ్ దేవి, సరస్వతీదేవి, అంబికాదేవి, అంజీదేవిగా భావిస్తారు. నెంబర్ 1 కైలాష్ మందిరం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఎల్లోరా నగరంలో ఉన్న ఈ కైలాస మందిరం మన ప్రాచీన కాలంలో వాస్తుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. 750 సంవత్సరంలో రాజవంశానికి చెందిన ఒక రాజు ఈ మందిర నిర్మాణాన్ని ప్రారంభించాడు. 781 సంవత్సరంలో ఈ మందిర నిర్మాణం పూర్తయింది. ఈ మందిరాన్ని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో, దీన్ని నిర్మించటానికి ఏ టెక్నాలజీ వాడారో ఇది ఎక్కడ ఎటువంటి సమాచారం లేదు. ఈ మందిర గోడల పైన ఎన్నో రాతలు ఉంటాయి, కానీ అవి చాలా ప్రాచీనమైనవి కావడంతో వాటిని ఎవ్వరూ చదవలేకపోతున్నారు. ఒక రాయి పైన మరొక రాయిని పెట్టి నిర్మిస్తారు, కానీ ఈ మందిరాన్ని అక్కడున్న పర్వతాన్ని చెక్కుతూ నిర్మించారు. శిల్పి ఒక రాయిని శిల్పంగా ఎలా మారుస్తారో ప్రాచీన కాలంలో కొంతమంది వ్యక్తులు ఈ పర్వతాన్ని కూడా ఒక మందిరంగా మార్చారు. ఒక పర్వతాన్ని చెక్కుతూ ఈ మందిరంలో ఉన్న స్తంభాన్ని, ద్వారాలు, శిల్పాలు, విగ్రహాలను నిర్మించారు. ఈ మందిరంలో వర్షం నీళ్ళను స్టోర్ చేయడానికి సదుపాయాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ మందిరాన్ని చాలా గొప్పగా నిర్మించారు అని ఎంతోమంది ఆర్కిటెక్టులు చెప్తూ ఉంటారు. ఒక పర్వతాన్ని మందిరంగా మార్చడం ఒక సాధారణమైన విషయం కాదు. ఒక రీసెర్చ్ ప్రకారం ఈ మందిరాన్ని నిర్మించేటప్పుడు పర్వతం నుంచి 4 లక్షల టన్ను ఉన్న రాళ్లను బయటకు తీశారని తెలిసింది. దీని ప్రకారం 7,000 మంది కూలీలు ఈ మందిర నిర్మాణాన్ని పూర్తవుతుంది. కానీ ఈ మందిరాన్ని 70 సంవత్సరాల్లోనే నిర్మించారు. ఆ కాలంలో క్రెయిన్ లాంటి పెద్ద పెద్ద మిషన్లు కూడా ఉండేవి కాదు. అలాంటప్పుడు ఆ కాలం నాటి ప్రజలు ఒక పర్వతాన్ని ఎలా చెక్కగలిగారు, వాళ్ళు రాళ్ళను ఎలా తీసుకువెళ్లారు అనే విషయాన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఒకవేళ ఈ కాలంలో ఇలాంటి మందిరాన్ని నిర్మించాలంటే కనీసం 100 క్రెయిన్లు, ఒక 3D డిజైనింగ్ సాఫ్ట్వేర్, CAD సాఫ్ట్వేర్, 100 మంది ఇంజనీర్లు, మంచి కంప్యూటర్లు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. అవన్నీ
ఇవన్నీ కూడా ఈ మందిరంలో నిర్మించడానికి దాదాపు అసాధ్యం. కానీ అసలు ఆ కాలంలో ఏ టెక్నాలజీ లేకుండా ఈ మందిరాన్ని ఎలా నిర్మించారనే ప్రశ్నకి సైంటిస్టులు కూడా సమాధానం. ఇవే మన భారతదేశంలో ఉన్న 10 రహస్యకరమైన మందిరాలు. వీటన్నిటిలో మీకు ఏ మందిరం నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.